నిజామాబాద్ నగరంలోని రెడ్ క్రాస్ సొసైటీ భవనంలో వృద్ధుల కోసం నూతనంగా నెలకొల్పిన డే కేర్ సెంటర్ను కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి బుధవారం లాంఛనంగా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో వృద్ధుల సంక్షేమం అత్యంత కీలకమని, వృద్ధులకు ఆరోగ్య సంరక్షణ, మానసిక ఆత్మస్థైర్యం పెంపొందించడం, గౌరవప్రదమైన జీవన విధానం కల్పించాలనే సదాశయంతో ప్రభుత్వం డే కేర్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చిందని అన్నారు. వార్ధక్య దశకు చేరుకున్న తల్లిదండ్రులను పిల్లలు నిర్లక్ష్యం చేయకుండా వారి పట్ల ప్రేమ, ఆప్యాయతలతో వ్యవహరించాలని హితవు పలికారు. ఈ విషయమై ప్రభుత్వం కూడా సానుకూల దృక్పథంతో పలు కీలక నిర్ణయాలను తీసుకుందని, తల్లిదండ్రుల ఆలనా పాలనను పట్టించుకొని ఉద్యోగుల జీతాల నుండి కొంత మొత్తాన్ని తల్లిదండ్రులకు చెల్లిస్తామని, ఇటీవలే ఉద్యోగ నియామక పత్రాల అందజేత కార్యక్రమం సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారని గుర్తు చేశారు. వృద్ధులకు ఆరోగ్య సేవలు అందించే వైద్యులు కూడా మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, అవసరం మేరకు వారికి ఔషధాలు ప్రిస్క్రైబ్ చేయాలని హితవు పలికారు. కాగా రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా తలసేమియా, సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకు అందిస్తున్న సేవలను ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ప్రశంసిస్తూ తన కోటా నిధుల నుండి 15 లక్షల నిధులు మంజూరు చేశారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ వృద్ధులకు మానసిక ఆనందం, సామాజిక అనుబంధం పంచుతూ అవసరమైన సేవలు అందించడం కోసం ఏర్పాటు చేసిన డే కేర్ సెంటర్ను సమర్థవంతంగా నిర్వహిస్తూ నిజామాబాద్ జిల్లాను ఆదర్శంగా నిలపాలని అన్నారు. ఒంటరితనంతో బాధపడే వృద్ధులకు ఈ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రభుత్వ తోడ్పాటుతో రెడ్ క్రాస్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు మరింతగా విస్తరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హందాన్, సహకార సంఘాల యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ రమేష్ రెడ్డి, జిల్లా మహిళా సంక్షేమాధికారిణి రసూల్ బి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి రాజశ్రీ, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ బుస్సా ఆంజనేయులు పాల్గొన్నారు. అంటే మన ఆస్టియోపోరోసిస్ కావచ్చు, బాడీలో ఉన్న కాల్షియం డిప్లీషన్ కావచ్చు. సో దాని మీద మేడం మీరు ఒక ప్రత్యేక సెషన్ అయినా లైఫ్ స్టైల్ డిజీజెస్ మీద బ్లడ్ ఎట్లాగో రెడ్ క్రాస్ ఈస్ డూయింగ్ అ వెరీ గుడ్ జాబ్. నేను వారికి కూడా అభినందన ఇస్తా ఉన్నాను. సో మనకి హిమాటోలాజీ తరఫున అయినా, లైఫ్ స్టైల్ డిజీజెస్ అయినా అండ్ ఆర్థో రిలేటెడ్ అయినా ఈ 3 అంశాల మీద మేడం మీరు ఒక సెషన్ పెడితే తల్లిదండ్రులని బాగా చూసుకోవాలి. వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు చేసినా మీ సాలరీస్ నుండి 15 కలెక్టర్గా ఇప్పుడు మేము ఆలోచిస్తాం 15% కట్టేయమని చెప్తున్నాం. అంటే వాళ్ళందరూ మనని కలి కష్టపడి చదివించి పనులు చేసి అందరూ వాళ్ళు కూడా అదే వేసుకొస్తాం, మనం గట్లనే ఉన్నాం, అదే వేసుకొస్తాం. ఒకరికొకరు ప్రేమగా చూసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మనం అందరం పెద్ద మనుషులు కాదు, ఒకసారి ఒక 2-3 అవర్స్ ఏదో మనం అందరం కలిసి టైం పాస్ చేసుకుంటే ఏ విధంగా ఉంటే బాగుంటుందని ఆలోచన మేరకే మరి సీఎం గారు ఈ క్యారమ్ బోర్డు, చెస్ ఇవన్నీ ఇచ్చుకు ఆయన గ్రేట్. అంతేనా? ఆలోచన క్యారమ్ ఇచ్చు గేమ్స్ కాదు, విధానాలు